హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు విదేశ్ కన్సల్ట్స్ ఎండి సాయినాథ్ గారు. సో సార్తో మాట్లాడి మనం దుబాయ్ స్టడీస్ గురించి, దుబాయ్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మనం సార్తో డిస్కస్ చేద్దాము. హలో సార్, హాయ్. హాయ్ సాయి, ఎలా ఉన్నావు? సార్ ఫైన్ సార్, ఫైన్. చాలా రోజులు అయిపోయింది సార్ మీరు మన స్టూడియోకి వచ్చి. సార్ యాక్చువల్గా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మనం దుబాయ్ స్టడీస్ కానీ దుబాయ్ జాబ్ ఆపర్చునిటీస్ కానీ చాలా మన ఇండియన్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు. సో ఎందు గురించి అని చెప్తున్నారు? సో ఐ గివ్ ఎ క్లియర్ ఐడియా. ఇక్కడ మనకి ఏంటంటే సాయి, ఫస్ట్ థింగ్ చాలా మట్టుకు మనకి ఏంటంటే అబ్రాడ్ అనగానే యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా అని అనుకుంటాం. కానీ వీటన్నిటిలో చాలా మంది వర్క్ చేసే వాళ్ళని కరెక్ట్గా అడిగితే ఆర్ దే హ్యాపీ అంటే సంపాదించిన దాంట్లో 30-40% గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో కట్టేస్తారు. అటువంటి టైంలో ట్యాక్స్ ఫ్రీ కంట్రీ ఈజ్ దుబాయ్. సో దుబాయ్లో వాట్ ఎవర్ యూ ఆన్ యూ టేక్ ఇట్. ఓకే. సో కంపెనీస్ కావచ్చు ఆర్ జనరల్ జాబ్స్ అప్పుడు ఏదైనా ఎంప్లాయీస్కి కానీ ట్యాక్స్ అనేది 0% ట్యాక్సెస్. సో ఇదొకటి. రెండో థింగ్ ఏంటంటే చాలా మటుకు అందరూ కూడా సేఫ్టీ సెక్యూరిటీ ఎక్కువ కోరుకుంటారు. ఓకే. సో మనకి ఇండియాకి కూతవేట దూరంలో ఉంటుంది. కరెక్ట్గా ఫ్లైట్ ఎక్కితే ఢిల్లీలో ఎక్కామంటే 2 hours దిగిపోతాం. హైదరాబాద్ నుంచి ఎక్కితే 3.5 hours డైరెక్ట్గా దుబాయ్లో దిగిపోతాం. సో ఇట్ ఈస్ లైక్ సో ఈజీ. అండ్ గెట్టింగ్ వీసా అనేది కూడా 100% సక్సెస్ ఉంటుంది. బికాస్ దుబాయ్ అనేటప్పటికి ఇట్స్ అ వెరీ గ్రీన్ జోన్. తర్వాత ఈ కంట్రీలో ఏంటంటే బేసిక్గా ఇండియన్స్ని దే యాక్చువల్లీ లైక్ ట్రస్ట్ అలాట్. సో ఈ రోజున దుబాయ్ పాపులేషన్ చూసుకుంటే ద లోకల్స్ ఆర్ ఓన్లీ 4.5%. ఓకే. అండ్ మిగతా 95.5% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ 160 countries. ఓకే. ఇంక్లూడింగ్ యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, ఇండియా, అన్ని దేశాల నుంచి 160 దేశాల నుంచి వచ్చి ప్రపంచం అంతా కూడా అక్కడ ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేసుకుంది. లేకపోతే ఇప్పుడు 1990s మనం దుబాయ్ ఫోటో చూస్తే ఒక ఎడారి. అవును. ఇప్పుడు మీరు దుబాయ్ ఫోటో చూడండి, భూతుల స్వర్గం. అంటే నిన్న న్యూ ఇయర్ జరిగితే కూడా బుర్జ్ ఖలీఫా దగ్గర లైటింగ్లు అదంతా చూస్తే వాళ్ళు ఒక జనరేషన్లో దే ట్రాన్స్ఫార్మ్ ద కంట్రీ సో గుడ్. అయితే దాంట్లో ఏంటంటే ఒకప్పుడు వీళ్ళు ఓన్లీ ఆయిల్ అమ్ముకున్న కంట్రీ నుంచి ఈ రోజున దే ఆర్ డూయింగ్ F1 రేసెస్, దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఎక్స్పోజ్, దే ఆర్ డూయింగ్ యాక్చువల్లీ లైక్ కంపెనీస్, ఎన్ని కంపెనీస్, ఐటీ కంపెనీస్ కూడా ఏంటంటే వీడు ఇక్కడ ట్యాక్స్ 0 అయ్యేటప్పటికి చాలా కంపెనీస్ అట్రాక్ట్ చేసేసాడు. చేసేసి ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేశాడు. ఆ ఎకో సిస్టమ్ చుట్టూ ఏంటంటే లైక్ నాలెడ్జ్ సిటీ, బికాస్ ఇక్కడ కంపెనీస్కి వర్క్ చేసేవాడు కావాలి కాబట్టి యూనివర్సిటీ సెటప్ చేశారు. నాలెడ్జ్ సిటీ అనేది ప్రపంచంలో ఏ దేశంలో లేనిది దుబాయ్లో ఉంది. ఏంటంటే నాలెడ్జ్ సిటీ అని ఒక కెనడాలో బెస్ట్ యూనివర్సిటీస్, యూకేలో బెస్ట్ యూనివర్సిటీస్, ఇండియాలో బెస్ట్ యూనివర్సిటీస్, అంటే మన బిట్స్ పిలాని ఇలాంటివి, ఇలాంటి యూనివర్సిటీ అన్ని తీసుకొచ్చి ఒక ఏరియాలో కూర్చోబెట్టేశాడు. అది మన పామ్ జుమేరా ఉంటుంది, అంటే ఈత చెట్లాగా ఐలాండ్ ఉంటుంది కదా, దాని వేర్లు కరెక్ట్గా నాలెడ్జ్ సిటీకి వస్తాయి. ఆ ప్లేస్ని నాలెడ్జ్ సిటీగా పెట్టేశాడు. ఆ ఏరియాలో మీకు యూ నేమ్ ఎనీ బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ అండ్ యూ హ్యావ్ దట్ క్యాంపస్ దేర్. సో అటువంటి సెటప్ తీసుకొచ్చి పెట్టేసి వాళ్ళు ఏంటంటే ఇక్కడున్న స్టూడెంట్స్ ఇక్కడ పాస్ అవుట్ అయ్యాక వాళ్ళు ఇక్కడ నేరుగా వచ్చి జాబ్ చేసుకుంటారు. రెండో థింగ్ ఏంటంటే ఎక్కడైనా బాగా ఉద్యోగాలు ఉంటే దాన్ని దుబాయ్తో పోలుస్తాం. సో అంత గొప్పది. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏ జాబ్ చేసినా కూడా మంచి శాలరీస్ ఉంటాయి. ముఖ్యంగా గన్ కల్చర్ ఇవన్నీ దూరం మాట. రాత్రి 2ంటికి ఆడపిల్ల కూడా ఒంటరిగా నడుచుకుంటూ హ్యాపీగా తనకు కావాల్సింది తెచ్చుకొని మళ్ళీ ఇంటికి అంత సేఫ్ గా వెళ్తుంది. అంటే జనరల్ గా మనకి ఏంటంటే అరబ్ కంట్రీస్ అంటే మన వాళ్ళకి కొంత భయము ఇవన్నీ ఉంటాయి. బట్ రియాలిటీ ఏంటంటే ప్రపంచంలో సేఫెస్ట్ కంట్రీస్ లో దుబాయ్ ఈజ్ ఆల్వేస్ అమంగ్ ద టాప్. సో ఎందుకంటే ఇక్కడ వాళ్ళ రూల్స్ అంత స్ట్రిక్ట్ గా ఉంటాయి. అంటే ఎవరైనా చిన్న తప్పు చేశారు అన్నప్పుడు పనిష్మెంట్స్ అంత స్ట్రిక్ట్ గా ఉంటాయి. అంటే మన లా అబైడింగ్ పీపుల్, అంటే మనం మన వర్క్ చూసుకొని మన జాగ్రత్తగా మనం ఉండే వాళ్ళకి, అంటే మనం తప్పు చేస్తే తప్ప వేరే ఇబ్బంది అయితే ఉండదు. అంటే ఇంకొక మనిషి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి అస్సలు లేదు కంట్రీ. కాబట్టి ఇప్పుడు ఏంటంటే చాలా మంది హైలీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా దుబాయ్ని స్టడీ డెస్టినేషన్గా తీసుకుంటున్నారు. బికాస్ దే అండర్స్టూడ్ దట్ వాట్ ఎవర్ ద స్టడీస్ యూ డూ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటి కంట్రీలో చదివితే మనకేంటంటే అక్కడ జాబ్ ఆప్షన్స్ బాగున్నాయి. తర్వాత గోల్డెన్ వీసా ఇలాంటి ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చారు. కాబట్టి గోల్డెన్ వీసా యాక్చువల్లీ వెరీ లాంగ్ టర్మ్ వీసా కాబట్టి వాళ్ళకి ఫుల్ టైమ్ జాబ్ చేసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోవడం. ఇట్స్ అప్ టు మోస్ట్లీ 15 years వరకు ఇస్తారు. సో ఆబ్వియస్లీ అంత లాంగ్ టర్మ్ అంటే ఆల్మోస్ట్ PR కి సమానం. సో అలాపు వాళ్ళకి యాక్చువల్లీ ప్రాపర్టీస్ అవి వచ్చేస్తాయి, మంచి జాబ్స్ చేస్తారు. ఫ్యామిలీ అయితే కనుక డిపెండెంట్ కూడా ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు.
అండ్ కిడ్స్ కూడా చాలా సబ్సిడైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. ఓకే. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కూడా దుబాయ్ ఇస్ యాక్చువల్లీ అ వెరీ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అట్ దిస్ గివెన్ పాయింట్. అయితే దీంట్లో చాలా మంది స్టూడెంట్స్ నేను పంపడంలో ముఖ్యంగా బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ పంపిస్తున్నాము. ఓకే. ఈ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే అతి తక్కువ ఫీజులో, అంటే ఒక 3 to 4 lakh రూపీస్లో 1 yearకి ఫీజు అయిపోతుంది. ఓకే. అది చేస్తూ పైగా ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ద క్లాసెస్ కెన్ ఆల్సో బీ టేకెన్ ఇన్ ద ఈవినింగ్ ఆర్ ద వీకెండ్ క్లాసెస్. ఓకే. సో దాంతో ఏమవుతుంది, మిగతా టైంలో కాలేజ్ వాళ్ళు ఎన్ఓసీ ఇచ్చేస్తే ఆ ఎన్ఓసీ పట్టుకొని స్టూడెంట్ డైరెక్ట్గా మార్కెట్లో ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. మనకి స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయి సార్? ఖచ్చితంగా స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ వల్లనే ఫీజు వచ్చేసి ఓ 3 to 4 lakhsలో అయిపోతుంది. ఓకే. అదర్వైజ్ యూజువల్లీ 6 to 7 lakhs ఉంటుంది. ఓ 3-4 lakhsలో ఇయర్లీ ఫీజు, అంటే అతి తక్కువ ఖర్చుతో వెళ్తున్నాము అండ్ ఫుల్ టైం వర్క్ కూడా చేసుకుంటున్నాం. ఓకే. ఆ ఫుల్ టైం జాబ్ లో మినిమం 2,000 to 3,000 dirhams ప్రతి ఒక్కళ్ళు సంపాదిస్తారు. దాంట్లో ఒక 1,000 dirhams ఖర్చు అయినా కూడా చక్కగా ఇంకో 2,000 dirhams సేవింగ్ చేయొచ్చు. అంటే దాదాపు 50-60 వేల రూపాయలు నెలకి సేవ్ చేసుకుంటూ మీ స్టడీస్ అవుతాయి. సో దీంతో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఈ స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక బెటర్ జాబ్ రావడము, ఆ వర్క్ పర్మిట్ నుంచి వర్క్ పర్మిట్ కంటిన్యూ అయిపోవడము, అట్లా గ్రీన్ కార్డ్లోకి వెళ్ళడం. సో దిస్ ఈస్ యాక్చువల్లీ అ ఫుల్ ప్రూఫ్ వే ఆఫ్ యాక్చువల్లీ గోయింగ్ టు దుబాయ్, స్టేయింగ్ ఇన్ ఎ సేఫెస్ట్ ఎన్విరాన్మెంట్, మేకింగ్ గుడ్ మనీ అండ్ సెటిలింగ్ డౌన్. ఓకే. రీసెంట్గా ఈ డిప్లొమా కోర్సెస్ కూడా మనం 3 months కోర్స్ ఏదో విన్నాను సార్ నేను, అది దాని గురించి ఏమన్నా? బేసిక్గా ఏంటంటే చాలా మందికి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడం కంటే కూడా ముఖ్యంగా డబ్బులు సంపాదించడం అనేది మెయిన్ టార్గెట్ ఉంటుంది. అయితే ఇక్కడ దుబాయ్ కంట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాక్చువల్లీ ఫర్ దోస్ పీపుల్ హూ వాంట్ టు మేక్ మనీ. అయితే ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇన్నాళ్ళు మనం చూసింది ఏంటంటే దుబాయ్ అనగానే మనకి లేబర్ కైండ్ ఆఫ్ జాబ్స్ కోసం ఎక్కువ వెళ్ళడము, కన్స్ట్రక్షన్ లేబర్స్ కానివ్వండి ఆర్ వెరీ హార్డ్ వర్క్ లేబర్స్ మాత్రమే మనకు తెలుస్తోంది అండ్ వర్క్ పర్మిట్స్ వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా దేర్ ఆర్ వేరియస్ ఫీల్డ్స్ వేర్ దుబాయ్ నీడ్ మోర్ దెన్ 2,000 people at this given point at every time. Okay. So every month wise అని చెప్పేది. Okay. దీంట్లో ఏంటంటే మనకి ఎస్పెషల్లీ ఇంటూ హెల్త్ కేర్ అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్, తర్వాత ఫార్మసీ అసిస్టెంట్, దెన్ ఫ్లెబోటమీ అసిస్టెంట్, తర్వాత డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్సెస్ అండ్ ఏఐ అండ్ జనరల్ బిజినెస్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. అంటే ఈ 8 ఫీల్డ్స్లలో ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ డిప్లొమా ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ రన్ ఓన్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months. ఈ 3 monthsలో ఈ పర్టికులర్ కాలేజ్ ఏదైతే ఉందో న్యూక్లియస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని, దిస్ ఇస్ బేస్డ్ అవుట్ ఇన్ దుబాయ్. వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ వేరియస్ టైప్స్ విత్ ద లోకల్ కంపెనీస్ వేర్ దే ఆల్వేస్ హ్యావ్ ఎ రిక్వైర్మెంట్ దట్ మాకు ఈ కంపెనీస్లో ఈ ఎంప్లాయీస్ కావాలి. అండ్ యూజువల్గా సాలరీస్ వచ్చేసి ఒక 3,000 dirhams నుంచి 15,000 dirhams వరకు బేస్డ్ ఆన్ ద స్కిల్ సెట్ ఉంటుంది పర్ మంత్. సో వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇండియా నుంచి ఒక స్టూడెంట్ వీసా మీద అక్కడ తీసుకువెళ్ళి ఇక్కడ వీళ్ళకి ఏంటంటే బేసిక్గా 1 month ఒక ట్రైనింగ్ బేసిక్గా ఏంటంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ నర్సింగ్ అసిస్టెంట్ ఆర్ హెల్త్ కేర్ వర్కింగ్ అసిస్టెంట్, ఫార్మసీ అసిస్టెంట్, ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫీల్డ్స్లలో వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో వీళ్ళు బేసిక్ 1 month ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అక్కడ లోకల్గా దుబాయ్లో సంబంధించి డిప్లొమా ఏదైతే ఉంటుందో అంటే అక్కడ వర్క్ చేయడం కోసం ఈ 1 monthలో ఈ ప్రాసెస్ చేస్తారు. ఈ లోపు ఎమిరేతి ఐడి ఒకటి వస్తుంది. ఈ ఎమిరేతి ఐడి వచ్చే లోపు వీళ్ళకి మొత్తం మిగతా బ్యాక్గ్రౌండ్ రెడీ చేస్తారు. రెడీ చేసిన తర్వాత 2nd month నుంచి డైరెక్ట్గా వీళ్ళని మార్కెట్లో ఇంటర్వ్యూస్కి పంపిస్తారు. ఇంటర్వ్యూస్కి బేసిక్గా ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ టైప్ ఉన్న కంపెనీసే అండ్ దే నో దే హ్యావ్ ద రిక్వైర్మెంట్. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఒక ఎంట్రీ లెవెల్ జాబ్స్ నుంచి జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీబడీ కెన్ గెట్ అ జాబ్. సో అక్కడ టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. సో వీళ్ళకున్న గ్రేట్ కనెక్షన్స్ తోటి దే విల్ మేక్ ష్యూర్ దే ఎండ్ అప్ గెటింగ్ ఎ జాబ్. అండ్ ఒకవేళ దుబాయ్కి వెళ్ళి జాబ్ రాకపోతే వాళ్ళకి ఇండియా వచ్చిన జాబ్ రాదు. ఎంత ఉండొచ్చు సార్ ఈ కోర్స్కి డిప్లొమా కోర్స్కి ఫీజెస్? ఫీజ్ వచ్చేసి యాజ్ లో యాజ్ 3,000 dirhams నుంచి స్టార్ట్ అవుతుంది. 3,000 dirhams అంటే ఈ రోజు ఇండియన్ కరెన్సీ ప్రకారం 80,000 ఫీజ్ అయిపోతుంది. మొత్తం 3 months కోర్స్ 80,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే కొన్ని కోర్సెస్ 3,000, కొన్ని 4,000, కొన్ని 8,000, అలా 1,00,000 నుంచి 2,00,000 రూపాయల్లో మొత్తం ఫీజ్ అయిపోతుంది. అది కాకుండా మనం వీసా ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అది ఒక 1,000 dirhams వరకు వీసా ఫీజు అవుతుంది. దట్స్ ఇట్. సో కేవలం 1,00,000-1,50,000 పెట్టుకుని చక్కగా దుబాయ్లో 3 నెలల వీసా తీసుకుని అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఆ కోర్స్ 1 month చేసుకుని అండ్ అకామిడేషన్ కూడా కాలేజ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బట్ అఫ్ కోర్స్ దే హ్యావ్ టు పే ఫర్ ఇట్. యూజువల్గా ఏంటంటే ఒక 500 నుంచి 900 dirhams మధ్యలో దే హ్యావ్ ద అకామిడేషన్ ఆప్షన్స్. సో ఇనిషియల్ అంటిల్ యూ ఫైండ్ ఎ జాబ్ మీరు వాళ్ళ కాలేజ్ వాళ్ళ అకామిడేషన్లో ఉంటూ ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత కొన్ని జాబ్స్ ఎలా ఉంటుందంటే దే ప్రొవైడ్ ద ఫుడ్ అండ్ అకామిడేషన్. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇచ్చి 3,000 dirhams ఇట్లా ఇస్తారు. కొన్ని చోట్ల 5,000 dirhams ఇస్తారు బేస్డ్ ఆన్ దిస్ వేరే ద జాబ్ లొకేషన్. అక్కడ నుంచి వాళ్ళకి అది కూడా బర్డెన్ ఉండదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండియా నుంచి అష్యూర్డ్గా వీసా
రావాలి, ఇండియా నుంచి అష్యూర్డ్గా జాబ్ రావాలి అన్నప్పుడు యూ టేకింగ్ అప్ దిస్ డిప్లొమా ఆప్షన్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ల్యాండ్ జాబ్స్. ఓకే. సో ఫార్ టచ్వుడ్ ద college is claiming to provide 100% job placement assistance. Okay. Nothing to it. అండ్ ఇంకోటి మన బ్యాచిలర్స్ డిగ్రీ కానివ్వండి, మాస్టర్స్ కానివ్వండి చేసిన వాళ్ళకి మన శాలరీస్ కానివ్వండి ఎట్లా ఉంటుంది సార్ అక్కడ? అంటే పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతావా? ఖచ్చితంగా ఉంటాయండి. బేసిక్గా ఏంటంటే యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ వస్తాయా సార్, లేకపోతే మనం డైరెక్ట్ గా మనం యూనివర్సిటీ నుంచి ప్రతి యూనివర్సిటీలో కూడా కెరీర్ సర్వీస్ అని ఉంటుంది. ఈ కెరీర్ సర్వీస్ ఫర్ ఎగ్జాంపుల్ మణిపాల్ యూనివర్సిటీ ఆర్ జీబీఎస్ ఆర్ ఎడు గ్రూప్ వీటిలలో ఏంటంటే లైక్ దే హ్యావ్ దర్ ఓన్ కెరీర్ సర్వీస్ వేర్ దుబాయ్లో ఏంటంటే ద ర్యాపిడ్ ప్రోగ్రెషన్ ఆల్రెడీ జరుగుతుంది. ఓకే. అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి చాలా మంది ఇన్వెస్టర్స్ వచ్చి అక్కడ కంపెనీ సెటప్ చేస్తున్నారు అండ్ దే నీడ్ పీపుల్. సో ఆబ్వియస్లీ ఏంటంటే ఇక్కడ మినిమం శాలరీ ఒక 3,000 dirhams నుంచి 15,000 dirhams వరకు ఈజీగా జాబ్స్ అలా ఉంటాయి. స్టార్టింగ్ లో ఒక ఎంట్రీ కోసం ఒక 5,000 euros dirhams వరకు జాబ్ చేసినా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ సాలరీస్ పెరుగుతాయి. అండ్ తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ లో డిపెండెంట్ తీసుకెళ్ళాలని కూడా సిన్స్ దే వర్క్ ఫుల్ టైం దే కెన్ ఆల్సో టేక్ అప్ ద డిపెండెంట్ దే. అండ్ పిల్లలకు కూడా అక్కడ చక్కగా సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఒక మినీ ఇండియానే చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకోటి సార్ మనం ఓకే సార్ ఇందాక మీరు చెప్పారు కదా దుబాయ్ కోర్స్ డిప్లొమా కోర్స్ ఏదైతే ఉందో, సో డిప్లొమా కోర్స్ బెటరా డైరెక్ట్ గా వర్క్ పర్మిట్ బెటరా మనకి? సో ఆబ్వియస్లీ అండి డైరెక్ట్ గా బేసిక్ గా ఏంటంటే ఇండియా నుంచి మనం అక్కడికి వెళ్ళాలి అంటే ఒకటి యూ షుడ్ హ్యావ్ యాక్చువల్లీ వర్క్ పర్మిట్ స్పాన్సర్డ్. సో స్పాన్సర్షిప్ ఇవ్వాలంటే ఏ కంపెనీకైనా కూడా వాళ్ళకి నిన్ను చూడలేదు, నీతో మాట్లాడలేదు, హౌ యూ వర్క్ వాళ్ళకి తెలియదు, అండ్ లోకల్ దుబాయ్ ఎటిక్వేట్స్ మీకు తెలియదు. సో అటువంటి అప్పుడు దే ఆర్ టేకింగ్ మచ్ రిస్క్ అంటే మిమ్మల్ని స్పాన్సర్షిప్ చేసి వీసా ఇవ్వాలంటే. కానీ మీరు అక్కడ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఒక బ్యాకింగ్ ఆఫ్ ద కాలేజ్ ఉంది, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అండ్ ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన స్కిల్ సెట్ ఆన్ బేసిక్ ఎటిక్వేట్స్ అన్ని కూడా వాళ్ళు నేర్పుతారు. సో ఎప్పుడైతే మీరు ఇలా నేర్చుకుని డైరెక్ట్గా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తారో ఆర్ ఎప్పుడైతే మీరు సొంతగా మీరు డైరెక్ట్గా కంపెనీస్కి అప్లై చేస్తారో ఈ రెండుకి చాలా తేడా ఉంటుంది. బికాస్ కంపెనీస్ డోంట్ నో ఒకవేళ మీకు ఆఫర్ ఇచ్చినా మీరు వీసా అప్లై చేసుకుని వస్తారో లేదో కూడా తెలియదు వాడికి. సో చాలా మంది సరదాగా కూడా అప్లై చేస్తూ ఉంటారు, అలా నాకు అక్కడ వస్తుందో లేదో చూద్దాం. కాబట్టి నో కంపెనీ వుడ్ టేక్ యూ సీరియస్ ఇఫ్ యూఆర్ అప్లైయింగ్ ఫ్రమ్ అబ్రాడ్. బట్ ఇఫ్ యూ ఆల్రెడీ ఇన్ దుబాయ్ మన ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అ జాబ్ ఈజ్ ఆల్మోస్ట్ 90% పెరిగిపోతుంది. రెండో థింగ్ ఏమవుతుంది, అక్కడ ఆల్రెడీ మీకు బ్యాకింగ్ ఇవ్వడానికి ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఈస్ దేర్. అంటే ఇఫ్ యు ఆర్ లూజింగ్ సమ్ పాయింట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ ఆర్ యువర్ స్కిల్ సెట్, దెన్ ద కాలేజ్ హ్యాస్ ఆల్ ద రిక్వైర్డ్ ఎటిక్వేట్స్ టు రికవర్ దట్ పర్టికులర్ గ్యాప్. ఓకే. సో ఇక్కడ మీకు ఏంటంటే కొద్ది బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక నేను తెలుగే మాట్లాడతా అంటే కనుక ఎవరైనా చేయలేము. సో యూజువల్గా హిందీ వచ్చినా కూడా కంఫర్టబుల్ కదే దుబాయ్లో జాబ్స్ చేసుకోవచ్చు. బట్ ఇంగ్లీష్ ఈజ్ ఆల్వేస్ సజెస్టబుల్. కొంతవరకు ఇంగ్లీష్ వచ్చినా కూడా కంఫర్టబుల్గా లీడ్ చేయొచ్చు. వీసా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్ మనం దుబాయ్ వెళ్ళడానికి? సో దుబాయ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే దుబాయ్ వీసా ఈజ్ నాట్ ద జాబ్ ఆఫ్ ద స్టూడెంట్, ఇట్ ఈస్ జాబ్ ఆఫ్ ద కాలేజ్. సో మనం చేయాల్సిందల్లా జస్ట్ అప్లై చేసి అడ్మిషన్ తెచ్చుకుంటాము. అడ్మిషన్ ఒక 2-3 days లో వచ్చేస్తుంది. ఆఫర్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు పే ద ఫీజ్ ఆఫ్ ద 1 year లైక్ 3 months డిప్లొమా, యూజువల్లీ 3,000 to 8,000 dirhams. అది పే చేసి వీసా ఫీజ్ పే చేస్తాం. వీసా ఫీజ్ పే చేసిన వెంటనే కాలేజ్ విల్ అప్లై ఫర్ వీసా ఫర్ యూ. కాలేజ్ వాళ్ళే డైరెక్ట్ గా అక్కడ ఉన్న ఇమిగ్రేషన్ ఆఫీస్ కి వాళ్ళే అప్లై చేసి, ఇది పేపర్ బేస్డ్ ఈ వీసా అనమాట. కాబట్టి మనకి బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలు, IELTS, TOEFL ఏవి లేకుండా డైరెక్ట్ గా మీరు అప్లై చేస్తారు. అప్లై చేస్తే ఒక వారం 10 రోజుల్లో నేను మీకు ఫోన్ చేస్తాను వీసా వచ్చింది అని. ఫ్లైట్ టికెట్ ఒక 20,000 రూపాయలు ఫ్లైట్ టికెట్ అయిపోతుంది. ఒక 20,000 రూపాయలు ఫ్లైట్ టికెట్ కొనుక్కుంటాం, వెళ్ళిపోతాం. అక్కడ అకామిడేషన్ ఇంతకుముందు నేను చెప్పినట్లు ఒక 500-600 dirhams కి మంచి అకామిడేషన్ దొరుకుతుంది. సో మీకు 3-4 months కి అకామిడేషన్ సరిపడా డబ్బులు తీసుకెళ్తే 4th-5th month కల్లా మీకు డబ్బులు వచ్చేస్తుంది. అంటే మీకు ఒక 50,000-60,000 రూపాయలు లివింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఫ్లైట్ టికెట్ 20,000, అంటే ఇది మొత్తం కలిపి 1,00,000 రూపాయలు. ఇక్కడ ప్రాసెసింగ్కి వీసా యూనివర్సిటీ ఫీజులు ఇవన్నీ కలిపితే 1,00,000 నుంచి 2,00,000, అంటే మొత్తం 3-4 లక్షలు బడ్జెట్ పెట్టుకుంటే కంఫర్టబుల్ గా దుబాయ్కి వెళ్ళిపోయి జాబ్ కొట్టచ్చు. ఓకే సార్, దుబాయ్లో ఇప్పుడు మన స్టార్ట్అప్స్ కానివ్వండి లేకపోతే మన బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మన ఇండియన్స్కి ఏమన్నా అడ్వాంటేజెస్ ఉంటుందా? ఖచ్చితంగా సాయి. ఇప్పుడు బేసిక్ ఏంటంటే దుబాయ్ ఈజ్ యాక్చువల్లీ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అండ్ ఈ రోజున యాక్చువల్ గా మన తెలుగు వాళ్ళు చాలా మంది ఇన్వెస్ట్మెంట్ బేసిస్ లో అక్కడ ఇన్వెస్ట్ చేసి గోల్డ్ బిజినెస్ తీసుకోవడం చాలా మందికి హైదరాబాద్ లో వాళ్ళకి ఉన్నాయి. అది కాకుండా బేసిక్ గా ఏమవుతుందంటే దుబాయ్ అనేటప్పటికీ స్టార్ట్అప్స్ కి కూడా ఒక మంచి ప్లేస్ అది. ఎందుకంటే ఫస్ట్ దుబాయ్ గవర్నమెంట్ దే వాంట్ పీపుల్ టు సెటప్ ద ఇండస్ట్రీస్ దర్. కాబట్టి ద గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఫ్రీ అకామిడేషన్ లైక్ ఫ్రీ
ప్రెమిసెస్. రెండో థింగ్ ఏంటంటే రిజిస్ట్రేషన్స్ విల్ ఆల్ హ్యాపెన్ విత్ ఇన్ అ డే ఆర్ 2. ఓకే, అంటే సింగిల్ విండో పర్మిషన్స్ వచ్చేస్తాయి. తర్వాత వీళ్ళకి ఏంటంటే దుబాయ్లో ఈ స్టార్ట్అప్ కమ్యూనిటీకి బేసిక్గా మన వాళ్ళు ఇక్కడ BBA చేసినా MBA చేసినా కూడా ఇఫ్ దే హ్యావ్ అ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఇంకా ఈ రోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చే ముందు కూడా ఐ స్పోక్ టు ఎ గర్ల్. తను వచ్చేసి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతోంది. అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చారు, ఆ అమ్మాయి వచ్చింది. సో వాళ్ళు నాకు అడిగిన పాయింట్ కూడా ఇదే, I would like to do my MBA, followed by that I would like to start up a business in Dubai. Okay. So clarity అంతవరకు వచ్చేసింది. ఇది దుబాయ్లో స్టార్ట్అప్ కి కల్చర్ బాగుంది, సపోర్ట్ బాగుంది అని. బికాస్ ఇట్ ఈస్ 0 taxes అండ్ లెస్ పేపర్. మీరు డైరెక్ట్గా ఏదైనా ఒక వీసా మీద వెళ్ళిపోయి అక్కడ స్టడీస్ చేసుకున్న వెంటనే స్టార్ట్అప్ మీరు ఓన్గా సెట్ చేసుకోవచ్చు. ఈలోపు ద బ్యాంక్స్ ఆర్ సపోర్టింగ్ టు గివ్ యూ ఫండింగ్. అది కాకుండా ఏంజల్ ఇన్వెస్టర్స్ చాలా మంది దుబాయ్లో ఉన్నారు. బికాస్ దుబాయ్ అనగానే డబ్బు ఉన్న దేశం అది. కాబట్టి మీరు ఏదైనా స్టార్ట్అప్ థాట్ ప్రాసెస్ ఉన్నా కూడా బికాస్ దే ఆర్ ఆల్వేజ్ యూనిక్. ఇప్పుడు అందుకని ఆ చిన్న కంట్రీ ఏఐలో నెంబర్ 1, తర్వాత బిజినెస్లో నెంబర్ 1, క్రిప్టోలో నెంబర్ 1, తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీ నెంబర్ 1. అంటే వాళ్ళకు ఉన్నది ఏంటి, వాళ్ళు ఏంటి ఫ్యూచర్ రిచెస్ట్ కంట్రీ. లిటరల్ గా వాళ్ళకి ఏంటి, ఒక ఎడారి, ఒక ఇసుకున్న ప్లేస్ నుంచి దాంట్లో ఈ రోజున ఇవన్నీ తీసుకొచ్చి పెట్టి ఈ రోజున ఇండియా, చైనా, బంగ్లాదేశ్ ఈ అన్ని దేశాల కంటే కూడా అడ్వాన్స్ కంట్రీ మాది అని ప్రూవ్ చేశారు. కాబట్టి ఆటోమేటిక్గా ఇలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఫ్యూచర్ ఇది కానీ. నెక్స్ట్ ఇంకోటి కొంతమంది నా స్టూడెంట్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి కదా, మా స్టూడెంట్స్ కొంతమంది అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీస్ వర్క్ చేస్తున్నారు. అంటే దమార్ ప్రాపర్టీస్ అండ్ దేర్ ఆర్ అదర్ కంపెనీస్ వేర్ నా స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. అండ్ దే మేకింగ్ హ్యాండ్సమ్ మనీ. ఎందుకంటే ఒక ప్రాపర్టీ డీల్ వెనకాల దే గెట్ అ వెరీ గుడ్ కమిషన్ పే అవుట్స్. సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఎంతమంది పంపిస్తుంటారు సార్ మన కన్సల్టెంట్స్ నుంచి? దుబాయ్ ఈజ్ నాట్ మచ్ యాక్చువల్లీ. ఇప్పుడు బాగా అవేర్నెస్ పెరిగింది. సో ఐ వుడ్ సే అబౌట్ 150+ స్టూడెంట్స్ ని లాస్ట్ 1 year లో. 150 is also not a small number sir. సో ఈ 1 year లో మనం దుబాయ్కి చేయడం జరిగింది. ఓకే సరే, చూసారు కదా సాయినాథ్ గారితో మన స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఇంకా ఏమన్నా క్వెరీస్ కానీ, ఇంకా దుబాయ్ వెళ్ళాలి అనుకునే ఎవరైనా సరే మన ఇంటర్వ్యూ చూసి స్క్రీన్ మీద ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. లేదా నారాయణగూడలోనే మన విదేశ్ కన్సల్ట్స్ ఆఫీస్ ఉంటుంది. అండ్ ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసినా సరే ఫుల్ డీటెయిల్స్ మనకి ఇస్తారు.